చిలకలగుట్ట నుంచి గద్దెలపైన కొలువు తీరడానికి సమ్మక్కను పూజారులు తీసుకొచ్చారు. గద్దెలపైన కొలువు తీరడానికి బయలుదేరిన సమ్మక్కకు భక్తులు రోడ్లపై ముగ్గులు వేసి స్వాగతం పలికారు. భక్తులు కోరిన కోరికలను తీరుస్తూ కొంగు బంగారంగా విరాజిల్లుతుందంటున్న మహిళా భక్తులతోటి మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. చిలకలగట్టు ప్రాంతం నుంచి కూడా సమ్మక్క దేవతను కూడా ఏదైతే గిరిజన పూజారులు కూడా తీసుకొస్తూ కూడా గద్దెలపై కొలువు తీరడానికి తీసుకువస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే అమ్మవారికి సమ్మక్కకు స్వాగతం పలకడానికి కూడా భక్తులు భారీగా కూడా చిలకలగట్టు ఏరియా ప్రాంతంలో కూడా ముగ్గులు వేసి కూడా తమ ఏదైతే భక్తిని అయితే చాటుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది మహిళలు ఉన్నారు. నిజంగా ఏంది ఈ ముగ్గులు వేయడం ద్వారా ఏం తెలియజేస్తా ఉన్నారు, నిజంగా దేవుని ఏం కోరుకుంటా ఉన్నారని తెలిసి చెప్పడమ్మా, ఎందుకు ఇవన్నీ ముగ్గులు వేస్తా ఉన్నారు? సమ్మక్క సారక్క దైవ అందరికీ ఉండాలి, అందరం మంచిగా ఉండాలి, తెలంగాణ మంచిగా బాగుపడాలి, అన్ని సౌకర్యాలు ఉండాలని, అమ్మవారి దైవ ఉండాలని మేము అందరం వీడికి వచ్చినాం. మేడారం అందరం కలిసి అమ్మవారిని స్వాగతం చేసి గద్దెల మీద పంపించి మేమందరం అమ్మవారి కుతకులుగా అవుతాం. ఎప్పటికీ నుంచి వస్తున్నారు మీరు? మేము ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము గుజరాత్ నుంచి వచ్చినాం. గత 18 ఏళ్ళ నుంచి వస్తాను. నాకు మనవడు వస్తే అమ్మకు స్వాగతంగా నేను ముగ్గు ఎత్తాను అనుకున్నా, వేసాను. మాకు ఏ కోరికైనా అమ్మ నిలవేరుస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా అమ్మ మంచిగా సంతోషంగా ఆశీర్వాదం ఇస్తుంది. పిల్లలు లేని వాళ్ళకి కూడా పిల్లలు ఇస్తుంది. మా అమ్మ వాళ్ళే గుజరాత్, అత్తగారిది ఖమ్మం. మేము చిన్నప్పటి నుండి వస్తున్నాం. మా చిన్నతనం నుంచి మాకు కావాల్సిన ఆడుకోవడం, అమ్మవారిని మొక్కడం చేయడం, మాది మా అమ్మ వాళ్ళది మాకు వచ్చింది, మాది మా పిల్లలకు వచ్చింది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. అనుకున్నవి అవుతున్నాయి. అమ్మ దయ వల్ల అన్నీ చేసుకుంటున్నాం, చూసుకుంటున్నాం. ప్రతి రానువ కిలేరు రావాలని అమ్మవారిని తలుచుకుంటున్నాం. ఖుషి అనిపిస్తుంది అన్న, మంచిగా అనిపిస్తుంది. దేవుని కాడ వచ్చినప్పుడు ఏదైనా అమ్మవారు అయితే మంచిగా చేస్తుంది. ఏ జరుగుతుంది ఆమె కోరుకుంటే మాత్రం ఏదైనా పక్కా చేస్తుంది. మేము రానని అనుకున్నామని వచ్చేసినాం. దేవుడు మాకు పిలిచింది, మేము వచ్చేసినాం. ఖుషితో ముగ్గేస్తున్నాం, చేస్తున్నాం. మాకన్నా ఆనందం కొడుతుంది. మాదైతే ఫస్ట్ టైం. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. ఇవాళ నేను కూడా ముగ్గు వేసిన. చాలా మంచిగా ఉంది సమ్మక్క సారక్క జాతర. మాకైతే ఎంట్రీ కాదన్నాం, అమ్మవారికి మొక్కితే ఆ ఎంట్రీ కూడా ఫ్రీ అయింది మాకు. అంతే చాలు. ఇదైతే భక్తులైతే తెలుపుతున్నటువంటి పరిస్థితులు. అమ్మవారికి అయితే స్వాగతం పలుకుతున్నామని కోరుకున్న కోరికలు కొంగు బంగారంగా కూడా ఏదైతే అమ్మవారు తీరుస్తుందని కూడా వీళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కూడా అనేక కోరికలు కోరుకున్నారు. ఈ కోరికలు కూడా నెరవేరినాయి కాబట్టి కూడా మరోసారి కూడా అమ్మవారిని దర్శించుకొని తమకు మొక్కులు చెల్లించుకుంటున్నామని అయితే భక్తులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, రాజును, చిలకలగుట్ట, మేడారం.